డాబా స్టైల్ పన్నీర్ కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సరే. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత తిరిగి అదే ప్యాన్లో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసుకొని అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని ఇదంతా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారము, పసుపు, ఉప్పు, కాస్త ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కాస్త కసూరి మేతిని కూడా వేసి కలిపి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. అంతే రెడీ అయిపోతుంది. పైనుంచి నేను కాస్త బటర్ వేసుకున్నానండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.